నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున తేలికైన అద్భుతమైన ఒక 5 విషయాలను అయితే తెలుసుకుందాం. ఎవరైతే అంటే చేసే పనుల ద్వారా, వృత్తి వ్యాపారాల ద్వారా సరైన రాబడి లేకపోవడము, అలానే రావాల్సిన డబ్బులు మీకు రాకపోవడము, ఇంకాను మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది లేకపోవడము, ధన రాబడి లేకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీకు డబ్బు నిలబడుతుంది. మీ చేతిలో డబ్బు ఎప్పుడూ ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదండి. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. చక్కగా అన్నీ తీసుకొని పరిహారాన్ని చేసుకోవచ్చు. పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరిగా స్నానం చేసే పరిహారాన్ని చేయాలి. మరి ఏ విధంగా చేయాలనేది చెప్తానండి. ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరికీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ అనేటివి చేయటం లేదు కదండి. లైక్స్ వల్లే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి. మీలాంటి సమస్యలను వారు 10 మంది కూడా చేసుకుని వారు లాభపడేలా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అలానే మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన పరిహారాలు చాలా ఉన్నాయి మన ఛానల్లో. మీ సమస్య మీద మీరు ఏ పరిహారం చేయగలుగుతారో మీరు ఎంచుకొని పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక పరిహారం మాటకు వెళ్తే, ఈ పరిహారం విషయంలో మొదటగా చూసుకున్నట్లయితే లక్ష్మీ గణపతులున్న ఫోటో కానీ లేదంటే విగ్రహం ఉన్నా పర్వాలేదండి. లేని వారు కనీసం చిన్న లక్ష్మీ గణపతుల ఫోటో అయినా సరే మీరు మీ పూజా మందిరంలో చక్కగా పెట్టుకొని మీరు ఉదయం స్నానం చేసుకున్న తర్వాత, అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే మీ పూజా మందిరంలో లక్ష్మీ గణపతులకు దీపారాధన చేసుకోండి. అంటే మీకు వీలవలేదు, మిగతా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే దీపారాధన చేసుకోండి. ఆ విధంగా ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోండి. నువ్వుల నూనెతో మాత్రం దీపారాధన చేయకండి. చెప్పుకున్న ఈ రెండిట్లో నుంచి ఏదైనా సరే మీరు దీపారాధనకు వాడుకోవచ్చు. దీపారాధన చేసిన తర్వాత మీకు మంత్రం వస్తే చదవండి, లేదా గణపతి అష్టోత్తరము అలానే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. తర్వాత మీ మనసులో ఈ విధంగా అనుకోవాలి, నాకు త్వరితగతిన నాకు రావాల్సిన డబ్బులు నాకు రావాలి, అలానే నా చేతిలో డబ్బులు నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. సరే, ఇక రెండో విషయానికి వద్దామండి. మీ ఇంట్లో ఇలాంటి శంకు పుష్పాలు ఉంటే శంకు పుష్పాలను ప్రతిరోజు 2 పుష్పాలైనా సరే పూజలో పెట్టి పూజ చేయడానికి చూడండి. ఖచ్చితంగా ఆర్థిక లేమనేది తగ్గిపోతుంది. మెల్లమెల్లగా కష్టాలు అనేవి తగ్గుతాయండి. ఈ శంకు పుష్పాల గురించి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పానండి. పూర్తి వివరాలన్నీ కూడా మీరు చూడాలనుకునేవారు కామెంట్ ఇవ్వండి, తప్పకుండా నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఇక తర్వాత మూడో విషయానికి వస్తే, శంకులు ఆల్చిప్పలు ఇలాంటి మనకి నది ఒడ్డున సముద్ర ఒడ్డున మనకు దొరుకుతూనే ఉంటాయి కదండి. మీకు దొరికినప్పుడు వాటిని కలెక్ట్ చేసి పెట్టుకోమని నేను ముందు వీడియోలో అయితే నేను ఒక విషయం గురించి చెప్పాను కూడా. ఇలాంటివి మీ దగ్గర ఉన్నప్పుడు వాటిని చక్కగా మీరు క్లీన్ చేసేసి ఒక బౌల్లో వాటిని పెట్టి వారానికి ఒకసారి మీరు శుభ్రం చేసి ఆ శంకుకు కానీ లేదంటే ఆల్చిప్పలకు కానీ మీరు కాస్త గంధం బొట్టు పెట్టి అమ్మవారి పక్కన పెడుతూ ఉండండి. అంటే ఒకవేళ మీ దగ్గర గోమతి చక్రాలు ఉన్నాయనుకోండి, గోమతి చక్రాలను కూడా పెట్టుకోవచ్చు. అలా అమ్మవారి పటం పక్కన వీటిని పెట్టి మీరు ధూపం చూపిస్తూ ఉండండి. మీకు రావాల్సిన డబ్బులు చేతికొచ్చేలా అమ్మవారు మీకు సహాయం చేస్తుంది. మీ చేతిలో డబ్బులు ఎల్లప్పుడూ ఉంటాయండి. ఇప్పుడు చెప్పుకునే వాటి గురించి చూసుకుంటే చాలా సింపుల్గానే ఉన్నాయి కదండి. ప్రతి ఒక్కరు చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది ఇక్కడ. మీరు అన్నీ చేయగలుగుతారా? అన్నీ చేయండి. లేదా ఇప్పుడు చెప్పుకునే వాటిల్లో నుంచి ఒక్కటైనా సరే పాటించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలను అయితే చూస్తారు. ఇక తర్వాత 4వ విషయానికి వస్తే, ఇక్కడ ఈ పరిహారం భాగంలో మన పోపుల డబ్బాలో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మీరు ఒక లవంగం తీసుకోండి, ఒక యాలక తీసుకోండి. ఈ లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలండి. మీరు ఒక శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపుగా ఈ లవంగం, ఈ యాలకుని ఈ రెండింటిని తీసుకోండి. అలానే ఒక కొత్త ఎరుపు రంగు క్లాత్ అనేది తీసుకోండి. ఈ లవంగం ఈ యాలక పట్టేంత సరిపడేంత క్లాత్ తీసుకోండి. పెద్దది అవసరం లేదు, కాస్త సరిపోతుంది. మీరు శుక్రవారం రోజున స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత మీ పూజా మందిరంలో చక్కగా కూర్చొని సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపుగా వీటిని చక్కగా మూటగా కట్టేయండి. అంటే ఈ విధానాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. అలా మూటగా కట్టిన తర్వాత లక్ష్మీ గణపతుల యొక్క పటం ముందు మీరు పెట్టిన తర్వాత మీరు చక్కగా దీపారాధన చేసుకొని ధనానికి సంబంధించిన ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా కోరుకోండి. మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన మనసుతో ఆ విధంగా మూటను పెట్టి లక్ష్మీ గణపతులను వేడుకోండి.
అయితే ఈ మూటను కట్టేదంతా కూడా మీరు ఎవరికీ కూడా చెప్పకుండా చేయాలి. తర్వాత ఈ మూటకి దీపం, ధూపం, అలానే నైవేద్యం అంటే లక్ష్మీ గణపతులు పెడతారు కదండి, ఈ మూటకి కూడా చూపించండి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఈ మూటని రాత్రి 12 గంటల లోపుగా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా తెలియకుండా మీ బీరువాలో కానీ లేదంటే దేవుడు పటాల వెనకాల కానీ పెట్టేయండి. మీరు పూజ చేసే విధానాన్ని కుటుంబ సభ్యులకు తెలిసినా పర్వాలేదండి, ఆ విధానం తెలిసినా పర్వాలేదు, కానీ ఈ మూటను తయారు చేసి ఇదంతా కూడా ఉంది కదండి, అది మాత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియకుండా చేయాలి. ఈ విధంగా చక్కగా లవంగం, యాలకుని మీరు మూటగా కట్టి ఆ లక్ష్మీ గణపతుల ముందు పెట్టి దీపారాధన చేసుకుని, దీపారాధన, ధూపం, నైవేద్యాన్ని ఆ మూటకి లక్ష్మీ గణపతులకు చూపించి తర్వాత ఎవరికీ తెలియకుండా మీరు దాచిపెట్టాలి. ఈ విధంగా దాచిన తర్వాత ఎప్పుడు తీయాలంటే నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజున ఈ మూటను తీసేసి పక్కన తీసి పెట్టుకోండి. అలానే ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఈ మూటని మీరు తయారు చేసి చెప్పిన విధంగా బీరువాలో కానీ లేదంటే పటాల వెనకాల కానీ పెట్టుకోవాలి. ఈ తీసిన ఈ మూటని మీరు రెండవ రోజున ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి. అంటే మీరు ఈ శుక్రవారం ఈ మూటని పెట్టారు, నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజున ఈ మూటని పక్కకు తీసి పెట్టి తర్వాత శనివారం రోజున తీసి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయాలి, లేదంటే పారే నీటిలో కూడా వేసేయచ్చండి. ఈ విధంగా మీరు ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి. ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో మీరు వాటి నుంచి మీరు బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు అవన్నీ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీరిపోతాయండి. స్థిరత్వం లేకుండా ఉద్యోగాల్లో మీరు ఉన్నప్పుడు ఆ స్థిరత్వం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధానం మీకు వీలుంటేనే ఖచ్చితంగా చేయండి. ఒకవేళ వీలు కాకపోతే ముందు కొన్ని విధానాలు చెప్పారు కదండి, వాటిలో నుంచి ఏదో ఒకటి మీరు ఎంచుకొని ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయండి, తప్పకుండా చేయండి. మీకు వచ్చిన ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. లైక్ చేయని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒక్క లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేయండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.